హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకి ఏపీ ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బిల్లులు జమ అయిన బిల్లులకు సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మొత్తానికైతే బిల్లులు అయితే పెన్షన్లకి సంబంధించి ఈరోజు మెడికల్ బిల్లులు జమ కావడం జరిగింది. అదేవిధంగా అక్కడక్కడ మెడికల్ బిల్లులు అయితే జమ కావడం జరిగిందండి ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి. ఇంకా ఎక్కడా కూడా ఏ బిల్లులు జమ అయినట్టయితే సమాచారం లేదు. అయితే ఈ నెలలో కొంతమేర పెండింగ్ బిల్లులు జరిగిన పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాము. అదేవిధంగా మొత్తానికైతే ఎస్ఎల్స్ నవంబర్ 2023కు సంబంధించి అనకాపల్లి డిస్టిక్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే జమ కావడం జరిగింది. అదేవిధంగా పోలీస్ ఎస్ఎల్స్ క్రెడిట్ కావడం జరిగిందండి. ఎస్ఎల్స్ 26/4/2024 అంటే అనకాపల్లి డిస్ట్రిక్ట్లో ఏప్రిల్లో కూడా జమ కావడం అయితే జరిగింది. అదేవిధంగా సచివాలయ ఉద్యోగులకు కూడా ఎస్ఎల్స్ క్రెడిట్ అయ్యాయి. ఇక 2 ఎస్ఎల్స్ అయితే క్రెడిట్ కావడం జరిగింది. ముఖ్యంగా ఎస్ఎల్స్ అయితే చాలా వరకు ఎన్హాన్స్మెంట్ బిల్లులు కూడా క్రెడిట్ కావడం జరిగింది. ఎన్హాన్స్మెంట్ బిల్లులు కూడా అక్కడక్కడ రాయచోటికి సంబంధించి జమ కావడం జరిగిందండి. అదేవిధంగా జూలై 2022లో పెట్టినటువంటి సరెండర్ లీవ్ బిల్లులు కూడా జమ కావడం జరిగింది కర్నూలు జిల్లాకు సంబంధించి. అదేవిధంగా ఎస్ఎల్స్ అయితే క్రెడిట్ కావడం జరిగింది ఈ యొక్క విశాఖపట్నంకు సంబంధించి. ఇక సరెండర్ లీవ్ అమౌంట్ కూడా క్రెడిట్ కావడం జరిగిందండి 2 నెలలకు సంబంధించి. అదేవిధంగా 2022-23 సంవత్సరానికి కలిపి 2023లో సరెండర్ లీవ్ బిల్ అయితే పెట్టడం జరిగింది. వారికి కూడా అమౌంట్ అయితే జమ కావడం జరిగిందండి. మెడికల్ బిల్లులు కూడా 2021 మెడికల్ బిల్లులు కూడా కొంతమందికి జమ అయ్యాయి. ఇక 2022లో పెట్టిన కొన్ని మండలాల సరెండర్ లీవ్ బిల్లులో ప్రస్తుతానికి ఎటువంటి కదలిక లేకుండా అయితే ఉన్నాయి. ఈలోపు కొన్ని బిల్లులు అయితే ఈ యొక్క కుబేర్ దశకు అయితే చేరుకున్నాయి. కొన్నిటికి బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ అయ్యాయండి. అవి ఖచ్చితంగా ఈరోజు అయితే జమ కావడం జరుగుతుంది. ఏపీజీఎల్ఐ డెత్ క్లెయిమ్ అమౌంట్ కూడా క్రెడిట్ కావడం జరిగింది. ఇక అదేవిధంగా గురుకుల ఉపాధ్యాయుల సరెండర్ లీవ్ బిల్లులు కూడా జమ కావడం జరిగింది. ఈ విధంగా అక్కడక్కడ జీపీఎఫ్ బిల్లులు కూడా లోన్కి సంబంధించి బిల్లులు కూడా క్రెడిట్ కావడం జరిగింది కొంతమందికి. ఇల్లూరుకు సంబంధించి పోలవరం ఎస్టీఓ గారి పరిధిలో ఏపీజీఎల్ఐ ఫైనల్ పేమెంట్ అయితే క్రెడిట్ కావడం జరిగిందండి. జీపీఎఫ్ ఫైనల్ పేమెంటు ఎస్ఎల్స్ ఎన్హాన్స్మెంట్ ఒక వ్యక్తికి జమ కావడం అయితే జరిగింది. అదేవిధంగా ఫైనల్ అంటే జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ 2020 జూన్లో అయితే పెట్టడం జరిగింది. అవి కూడా కొంతమందికి అయితే జమ అయ్యాయి. ఈ విధంగా జీపీఎఫ్ బిల్లులు, మెడికల్ బిల్లులు, ఎస్ఎల్స్ ఈ నెలలో అయితే కొంతమేర జమ అయినట్టు సమాచారం. కొన్ని బిల్లులకు సంబంధించి బిల్లులకి బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయండి. అవి ఈ రోజు లోపల అయితే జమ అవుతాయి. మెడికల్ బిల్లులకు సంబంధించి కొన్ని ఎస్ఎల్స్కి సంబంధించి బిల్లులు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.